ఉప్పల నరసింహం బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సాహిత్యంలోని అన్ని ప్రక్రియలలో కృషి చేశాడు. విలువైన రచనలు ఎన్నో వెలికి తీశాడు. కానీ ఆయన గురించి ఎంతమందికి తెలుసు అంటే అది ఆలోచించాల్సిన విషయం. ఆయన సుదీర్ఘకాలం జర్నలిస్ట్గా పనిచేశాడు. కానీ ఎంతమంది జర్నలిస్టులు ఆయనకు తెలుసు, ఆయన చేసిన పని గురించి వాళ్ళకు తెలుసు అంటే దానికి కూడా మనకు సమాధానం దొరకదు. ఏంటి కారణం? ఒక పత్రికలో పనిచేసే ఒక చిన్న స్ట్రింగర్ చనిపోయినా, డెస్క్ ఇన్ఛార్జ్ గడ ఎవరైనా చనిపోయినా కానీ మొత్తం పత్రిక అంతా వాళ్తుంది. పత్రిక వాళ్ళు కూడా వాళ్ళకి ఏవో కొన్ని బెనిఫిట్స్ చేస్తారు, ఏమో చేస్తారు, కొంచెం హంగామా జరుగుతుంది. కానీ ఇవేవి నరసింహం విషయంలో జరగలేదు. ఈయన 42 పుస్తకాలు రాశాడు, వందలాది వ్యాసాలు రాశాడు. ఒక్క రచయిత కూడా పట్టించుకోలేదు. ఎందుకు? ఏం జరిగింది ఇక్కడ? ఒకటి, మనోళ్ళకు చదివే ఓపిక తీరికలేదు. ఎవరిది చదవడు. మనం చాలా భ్రమలో ఉంటాం. మనం పుస్తకాలు రాసి లోకాన్ని ఉద్ధరిస్తున్నాం, ప్రపంచాన్ని మార్చేస్తున్నాం అని అందరు అనుకుంటారు. ఎవడూ చదవడు. ఆ పుస్తకాలు ఎవరికైతే మనం కాంప్లిమెంటరీ కాపీలు ఇస్తామో వాడు కూడా చదవడు. మరి ఎట్లా తెలుస్తుంది వీళ్ళు ఏం రాసిండ్రు, ఏం సంగతి ఎట్లా తెలుస్తుంది? ఈయన రచయిత అని ఎట్లా తెలుస్తుంది? ఈయన ఇంత వర్క్ చేసిండని ఎట్లా తెలుస్తుంది? ఇవాళ రేపు ఏం రాయనోడు కాళ్ళ దగ్గర వేసుకొని ఒక బుక్ వేయంగానే నాయంత తీసుమార్కాగా లేదని తిరుగుతారు. బండేడంత చెత్త ఉత్పత్తి చేసి భుజాన మోసుకొని తిరుగుతుంటారు. నేను రాసిన చూసినావా, నేను రాసిన చేసినావా అని చెప్పేసి. ఈయనకు ఆ లౌక్యం లేదు, అది తెలియక అనామకంగా ఉండిపోయింది. మరి ఈయన సమకాలీకులు చెప్పలేదు, తర్వాత తరం వాళ్ళు చెప్పలేదు, ఇప్పటి వాళ్ళకైతే అసలు తెలియదు. మరి ఎవరు పట్టించుకోవాలి ఇలాంటి వాళ్ళ గురించి? ఈయనకు ఏది అడ్డం వచ్చింది? కులమా, ప్రతిభన, ఏది చూడడానికి నిరాకరించిండ్రు పబ్లిక్ అంటే? ఒకటి, ఆయన స్వయంకృత అపరాధం కూడా ఉంది. ఏంటంటే ఆయనకు లౌక్యం లేదు, మాట్లాడే తీరు తెలియదు. ఆయన మాట్లాడితే కట్టవిడిచి పొయ్యిలో పెట్టినట్టే ఉంటుంది. ఒక్కసారి ఆయనతో వాళ్ళ పోయిందంటే ఇంకోసారి ఆయన దగ్గర పోరు. అది ఆయన మనస్తత్వం. అది మొదటి నుంచి అట్లా ఉన్నదా తర్వాత వచ్చిందా నాకు తెలియదు. కానీ నా 50 ఏళ్ళ పరిచయంలో ఆయన అట్లనే ఉన్నాడు. కొన్ని సందర్భాలలో నన్ను ఆయన గాయపరిచిండు కూడా, కానీ నేను పట్టించుకోలేదు. ఎందుకంటే ఆయన ఏంటో నాకు తెలుసు కాబట్టి. చాలా నిర్మోహమాటం తన మనసులో. ఇప్పుడు వాడు మనసులో కుళ్ళు పెట్టుకొని పైకి చాలా తీయగా మాట్లాడే జనాల లోపల మన మధ్యలో ఉన్నాం. కానీ ఆయన అట్లా కాదు. లోపల ఏమనుకుంటుండో బాహాటంగా అది బయటికి చెప్పేస్తాడు. నువ్వు ఏమన్నా అనుకో, అది ఇంకా సిరి విషయం. అది ఒక చిన్న విషయం చెప్తాను. నేను ఫీవర్ హాస్పిటల్ దగ్గర ఆయన సైకిల్ మీద వస్తున్నాడు ఒకసారి. నేను అక్కడ ఏదో పని మీద పోతున్నాను, కలిసిండు. అశోక్ గారా అంటే పిలిచితే నేను పోయినా. ఏం సార్ అంటే అది ఇది మాట్లాడినాము, సాహిత్యం గురించి అంతా మాట్లాడినాక నేను ఊకోలేక నేను ఏమన్నా అంటే, సార్ మీరు చాలా మంచి కథలు రాసిండ్రు కదా, మీ పుస్తకాలు ఇస్తే నేను దాని మీద ఒక మంచి వ్యాసం రాస్తాను సార్ అని. ఇది 90s లోపల అన్న. ఇదే విషయం వేరే ఎవరికన్నా చెప్తే వాడు ఎగిరి గంతేసి పుస్తకాలు ఇచ్చి సంబరపడిపోతాడు. ఈ మహానుభావుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు నా పుస్తకాలు చదివినావా అని. చదివినా సార్. నీ దగ్గర ఉన్నాయంటే లేవు సార్ అని చెప్పి. ఓ పని చేయి, విశాలాంధ్ర పుస్తకాలు ఉన్నాయి, పోయి కొనుక్కొని తెచ్చి చదివి రాయి అని చెప్పిపోయినా. నేనైతే ఎంత షాక్ అయిపోయినా అక్కడ. నా జీవితంలో ఇలాంటి సంఘటన ఎప్పుడు ఎదుర్కోలే. ఏందినా ఇట్లా ఇంత బ్లంట్గా నీ మీద రాస్తానే అంటే ఎగిరి కంతేస్తారు ఓడైనా కానీ. ఇంటికి తీసుకొచ్చి ఇస్తారా, కాలు మొక్కిస్తారు. ఈయన ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు? అది నేనైతే కొన్ని రోజులు ఒక షాక్లకించి తేరుకోలే. ఇట్లా కూడా ఉంటారా మనుషులు, ఇట్లా కూడా ఆలోచిస్తారా అని చెప్పేసి. కానీ విధి విచిత్రం ఏంటంటే ఆ సంఘటన జరిగిన 30 ఏళ్ళ తర్వాత ఆయన నన్ను వెతుక్కుంటూ, నేను పాలపిట్ట ఆఫీస్లో ఉంటే వచ్చి అప్పుడు కూడా ఆయన మాట్లాడే విధానం ఎట్లుందంటే, కేపీ నువ్వు 30 ఏళ్ళ కింద నా మీద పుస్తకం రాస్తానుగా యాదుందా అని. నాకు భయం ఏంది, ఏమంటాడు? అవును సార్ అని చెప్పి. అంటే
నీకు ఇప్పుడు అవకాశం ఇస్తున్నా, ఇప్పుడు రాయి అని ఓ రఫ్ కాపీ తెచ్చి ఇచ్చి దీనికి నువ్వు ముందు మాట రాయాలని చెప్పిండు. ఇక సరే అని ఇక నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. నేను రాసిన తర్వాత అన్నాడు, నేను ఇంకొక వ్యక్తితో కూడా రాయించాలనుకుంటున్నా, ఒక మంచి విమర్శకుని ఎవరినైనా సూచించి ఎవరున్నారు మన దగ్గర అంటే ఆడపు లక్ష్మీపతి ఉన్నాడు సార్, ఆయన మంచి కథకుడు, మంచి విమర్శకుడు, చాలా బాగా రాస్తాడు, నాకంటే బాగా రాస్తాడు, మీరు ఇవ్వండి అని చెప్పిన. సరే అని ఆయనకు కూడా బుక్ ఇచ్చింది అనమాట. ఇప్పుడు మట్టి మనిషి పేరుతో వచ్చిన పుస్తకానికి మా ఇద్దరు ముందు మాటలు దాంట్లో ఉన్నాయి. అయితే తెలంగాణ సాహిత్య అకాడమీ వాళ్ళు ప్రతి సంవత్సరము ఒక వచనకారుడికి, ఒక కవికి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించుకునేది. లక్ష రూపాయలు ఎవరికి ఇద్దామని చెప్పేసి అనుకున్నప్పుడు మేము లోపల అంతరంగిక సమావేశంలో నందిని సిద్ధారెడ్డి, ఏనుగు నరసింహారెడ్డి, నేను ఉన్నప్పుడు ఎవరికి ఇస్తే బాగుంటుందంటే నేను ఒక్కటే చెప్పిన, చూడు సార్, ఇచ్చినోనికే 10 సార్లు ఇవ్వడం వల్ల ఏం లాభం లేదు. అసలు ఎవరికి అవార్డు దొరకని వాడు, ఇప్పటిదాకా అవార్డు తీసుకొని వాడు, విశేషమైన కృషి చేసిన వాళ్ళు, అనామకంగా మగ్గిపోయిన వాళ్ళను గుర్తించి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని చెప్పింది. ఒప్పుకున్నారు వాళ్ళు. ఒప్పుకున్నప్పుడు నేనేం చేసిన, ఉప్పల నరసింహంకు వచనానికి, సిద్ధార్థకు పోయట్రీకి ఇస్తే బాగుంటుందని చెప్పి నేను వాళ్ళ గురించి డీటెయిల్డ్గా వివరించిన. వాళ్ళు చేసిన సాహిత్య కృషి ఏంది, వాళ్ళు ఎప్పటి నుంచి రాస్తున్నారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎందుకు ఇవ్వాలి అని చెప్పి నేను డీటెయిల్గా వాళ్ళకు వాదించిన తర్వాత ఒక కమిటీ వేస్తాము, కమిటీ అప్రూవల్ తీసుకోవాలి, మనము గవర్నమెంట్ ప్రొసీజర్ అంటే తప్పదు కదా అని చెప్తే మేము ఆడపు లక్ష్మీపతిని కమిటీ మెంబర్గా తీసుకున్నాం. ఆడపు లక్ష్మీపతి నేను ఇద్దరం కలిసి డిస్కస్ చేసేసి ఉప్పల నరసింహం పేరు ఏకగ్రీవంగా ఆమోదించినాం. ముందు నందిని సిద్ధారెడ్డి వ్యతిరేకించాడు, ఈయన యాంటీ విరసం కదా, అట్లా ఎట్లా ఇస్తామని చెప్పి. అంటే ఇప్పుడు యాంటీ విరసంకు ప్రో విరసంకు ఏంది? ప్రో విరసం అన్నోడు ఏమైనా విప్లవం తెస్తుంటా, వాడేమైనా త్యాగాలు చేసిండా? ఎవరి పైన అందే, వాడు ఇంటికాడ ఏం చేస్తాడు అది చేసుకుంటాడు, వాడు నిత్య జీవితం లేని ఏదో వేసేస్తాను చేసుకుంటాడు, ఈ విప్లవం పేరు చెప్పుకుంటాడు. ఈయన బాహాటంగా నేను యాంటీ విప్లవకారుని అని చెప్తున్నాడు కదా, దానివల్ల ఎవరికి నష్టం వచ్చింది, ఎవరు కొంప మునిగిపోయింది, దానికి దీనికి ఏం సంబంధం? అసలు విప్లవకారులు పోయిన వాళ్ళంతా విప్లవాలు తెచ్చేస్తున్నారా? వాళ్ళంతా నిత్య జీవితంలో అంతా శుద్ధపూసలేనా? ఎందుకు ఇదంతా? అదంతా ఓనీ సార్ అని చెప్తే ఆయన కూడా చివరికి ఆయన ఒప్పుకున్నాడు. మేము కన్ఫర్మ్ చేసినాము, ఆయనకు అవార్డు ఇచ్చినాం. అయితే నేను ఈ విషయాలు ఏవి నేను ఆయనకు చెప్పలేదు, ఇది ఇట్లా జరిగింది ఏం చెప్పలేదు. కానీ అవార్డు తీసుకున్న తర్వాత కిందికి వచ్చినాక నన్ను పక్కకు పట్టుకోబోయాను. ఆయన అన్నాడు, ఇది నన్ను చూసి నా పుస్తకాన్ని చూసి ఏమి ఇవ్వలేదు, నువ్వు ఉన్నావు కాబట్టి ఇది వచ్చింది, నాకు తెలుసు అన్నాడు. నేను అప్పటికి చెప్పిన, కాదు సార్, అందరి సమిష్టి కృషి నాకు చెప్పకు, నాకు తెలుసు అని చెప్పి వెళ్ళిపోయాను. అది ఉప్పల నరసింహ అంటే. ఆయన గురించి తెలియని వాళ్ళు అదే అంటారనమాట, ఆయన చాలా కటువుగా మాట్లాడతాడు కాబట్టి చాలామందిని దూరం చేసుకున్నాడు. చాలామంది ఆయనకు ఒకప్పటి మిత్రులంతా శత్రువులు అయిపోయారు. తర్వాత ఆఫీసుల్లో కూడా, ఆయన పనిచేసే దగ్గర కూడా చాలామంది ఆయన చూస్తానే భయపడతాను, దగ్గర పోతే ఏమంటాడో ఏమని చెప్పేసి పక్కకే ఉండి పని చేసుకునేవారు. ఆయన ఆఫీస్లో ఎట్లా పనిచేసిండో చెప్పాలంటే చెప్పేవాళ్ళు ముగ్గురే ఉంటారు. ఎవరు? కల్లూరి భాస్కరం ఉండే, తుమ్మలపాటి రఘురాములు ఉన్నాడు, కొద్ది గొప్ప మన శంకర్ నారాయణ గారికి కూడా ఆయన గురించి తెలుసు, ఆయన వర్క్ స్టైల్ ఎందుకు కూడా తెలుసు. కల్లూరి భాస్కరం గారు లేరు, ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ బెంగళూరు పోయినాడు కాబట్టి ఆయన రాలేకపోతున్నా. నేను ఆయన చెప్పిన, మీరు రావాలి సార్ అంటే, నేను బెంగళూరులో ఉన్నాను అబ్బా, నేను రాలేను అని చెప్పి నేను వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొని కొంతమందికి చెప్పాను. ఎందుకంటే ఎవరెవరికి ఈయనతో టచ్ ఉందో నాకు తెలిసిన మేరకు. తుమ్మలపాటి రఘురాములు వస్తా అన్నాడు కానీ రాలేదు. ఆయనకు వస్తానడా, ఆయన వస్తా అన్నాడు. నారు కార్టూనిస్ట్ కూడా నేను చెప్పాను రావాలని చెప్పినాను. ఇప్పుడు నాకు కొంతమంది తెలుసు. ఒకటి ఏంటంటే ఆయన లోపల అనుకున్న తిక్క లక్షణం ఏంటంటే ఆయన కుల వ్యతిరేకి. చాలామంది ఆశ్చర్యపోతారు కానీ ఆయన కులాన్ని పట్టుకొని దగ్గరికి వస్తే ఇవ్వ దగ్గరికి రానిలేదు. కుల ప్రాతిపదిక మీద స్నేహాలు చేయడానికి కూడా నిషేధించింది. కులం పేరు చెప్పుకొని కూడా ఉత్సాహాన్ని తిడుతుండే. అయితే మా రాపోలు సుదర్శన్ అనే మిత్రుడు ఓ మంగళమాసుపత్రి ఉపాధి తీసుకొని వచ్చినప్పుడు ఆయన ఇంటికి పోయి ఆ బుక్ ఇచ్చి నేను పలానా అని చెప్పి ఇస్తే ఆయన తీసుకోలే బుక్, ఆయన వాపసు ఇచ్చేసిండు. నాకు వద్దన్నాడు, తీసుకోబో అన్నాడు. అయినా లబోదిబస్ అట్లా కాసంటే నువ్వు మాట్లాడకు, నువ్వు పో అని చెప్పేసిండు. ఆయన ముఖం చూడలే, 8 ఏళ్ళ వరకు ఆయనతో మాట్లాడి. సుదర్శనతో లబోదిబి ఏందివా ఇదంటే అది అంతే అని చెప్పింది. నువ్వు మనుషులను చూసి మనం గుర్తుపట్టాలి తప్ప అదేంటంటే అది ఆయన మనస్తత్వం, ఆయన తీరది, దానికి మనం ఏం చెప్పలేము కదా. తర్వాత ఏ ప్రముఖులైనా
ఆయన కులవాసనని పసిగట్టి ఆ కులం పేరుతో పోతే వాని దగ్గరికి రానిలే. ఆడవడానికి ఫోన్ చేసానికి ఫోన్కు రిప్లై కూడా ఇవ్వకపోతుండే. వాడు తువ్వల కలిసినా ఆఫీస్కి వచ్చి కలిసినా కూడా చెప్పకపోతుండే. నువ్వేం రాసినావు అది చెప్పు, నువ్వేందో అది చెప్పు, కులం గిలం అంత ఎందుకు అని చెప్పి తిట్టి మరీ వెళ్ళగొడుతుండే. ఆయన తన కులానికే కాదు, దళితవాదం అన్నా, బహుజనవాదం అన్నా, మైనారిటీవాదం అన్నా అన్నింటినీ వ్యతిరేకించింది. ఇవేవి కరెక్ట్ కాదు, మనుషులను విభజించడానికే ఇవన్నీ. ఎప్పుడు ఒకప్పుడు ఎంతో ఇష్టంగా ఆయన మార్క్సిజంలోపు కూడా ఎంత ఆసక్తిగా పోయిండు, అంత ఈజీగా యాంటీ మార్క్సిస్ట్గా మారిండు అంటే అక్కడ ఏదో జరిగింది, అదేదో మనకు తెలియదు. ఆ ఫిలింగ్ ది బ్లాంక్స్ ఎవరు పూరించాలి, ఎక్కడ జరిగింది? అంత తీవ్ర వ్యతిరేక ఎట్లయితాడు ఆయన? ఆయన యాంటీ మార్క్సిస్ట్గా ఉండి మార్క్సిజాన్ని వ్యతిరేకిస్తూ వందలాది వ్యాసాలు రాసింది, 20 పుస్తకాలు వేసింది. ఎవరు చదవలేదు. యాంటీ మార్క్సిస్ట్ అనగానే ఆయనను వెలివేసారు చాలామంది. అభ్యుదయవాదులు అనుకునే వాళ్ళు చాలామంది ఆయనను వెలివేసారు. ఒకవేళ విమర్శించాలంటే కూడా ఆ 20 పుస్తకాలలో ఏముందో, ఆయన మార్క్సిజాన్ని ఎందుకు తిడుతున్నాడో, దాన్ని మనం సమర్థించాల్సిన అవసరం ఏముందో కూడా పట్టించుకోలేకుండా దాన్ని ఇగ్నోర్ చేసేసారు. ఒక పుస్తకాన్ని మనం భూస్థాపితం చేయాలంటే దాన్ని ఇగ్నోర్ చేయడమే, తిట్టొద్దు కొట్టొద్దు. దాన్ని ఇగ్నోర్ చేస్తే దానంతట అదే భూస్థాపితం అయిపోతుంది. అదే విషయం ఇక్కడ జరిగింది. అద్వైతం వైపు ఒక చెవి పెట్టి వింటారా అని ఒక పుస్తకం రాసిండు. అంబేద్కర్ బ్రాహ్మణుడు అని ఒక బుక్ రాసిండు. మన ఇతను ఎవరు గద్దర్ ప్రజాగాయకుడు. ఈ 3 పుస్తకాలు విపరీతమైన సెన్సేషన్కు గురైన పుస్తకాలు, కానీ దాని మీద కావాల్సినంత చర్చ జరగలేదు, అస్సలు ఎవ్వరు పట్టించుకోలేదు. గద్దర్ ప్రజాగాయకుడు అని రాస్తే విప్లవం సంఘాలకించి, విరసం అనుయాయులకించి లోపల తిట్టుకున్నారు, కానీ బయట ఎవ్వడు ఏం సపోర్ట్ చేయలేదు, ఎవ్వరు ఒక ఆర్టికల్ రాయలేదు, ఎవ్వడు వ్యతిరేకించలేదు. అంతా దూరం అయిపోయింది. పత్రికలకు పంపిస్తే పత్రికల వాళ్ళు కూడా స్వీకారం లేచింది, కానీ ఒక్కడు ఒక రివ్యూ చేయలేదు ఆయన పుస్తకాలను. భయపడ్డారు అంతా, ఎందుకు ఈయనతో పెట్టుకుంటే మనకు మిగతా వాళ్ళతో అబ్జెక్షన్ అని చెప్పేసి. అట్లా ఒక రకంగా ఆయన అందరితో వెలివేయబడ్డాడు. నేను ఆయన చనిపోయిన తర్వాత అది నేను పేపర్లో చూశాను. నేను సాగుకు పోదామనుకున్నా, నేను పోలేకపోయినా. నేను రావాలంటే నాకు 2 గంటల ప్రయాణం, రావడం పోవడం, నాకు వేరే పనులుండి నేను రాలేకపోయాను. తర్వాత నాకు ఆడపు లక్ష్మీపతి చెప్పిండు, ఆ సాగుకి ఎంతమంది వచ్చినారంటే సాహిత్యకారులకించి ఒకే ఒక్కడు ఆడపు లక్ష్మీపతి పోయిండు, కులస్తులకించి ఒకే ఒకడు రాపోలు సుదర్శన్ పోయిండు. వాళ్ళు వచ్చారు, తెలిసిన వాళ్ళు, నేను లిటరరీ మా బ్యాచ్కు తెలిసిన వాళ్ళు చెప్తున్నా. సాహిత్యానికి సంబంధించిన వాళ్ళు ఈయన 50-60 నుంచి నిరంతరంగా కృషి చేస్తున్నాడే, నగరం నడిబొడ్డులో ఉన్నాడే. ఒక్క సాహిత్యకారుడు కూడా స్పందించకపోవడం ఏంటి? ఒక్క సాహిత్యకారుడు కూడా అక్కడికి పోయి కనీసం సానుభూతి చెప్పకపోవడం ఏంటి? ఒక్క జర్నలిస్ట్ కూడా అక్కడికి రాకపోవడం ఏంటి? నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆయన ఎంత అలోన్ అయిపోయాడు, నాకు చాలా బాధ అనిపించింది. అప్పుడు నేను చూసా ఈయన గురించి మనం ఎక్కడైనా చెప్పాలి, ఎక్కడైనా రాయాలని చూస్తే వారం రోజులు నేను ఓపిక పట్టినా. ఆయన గురించి ఎవరైనా ఏమన్నా చెప్తారేమో చూద్దామంటే ఎవ్వరు ఎక్కడ ఏమి చెప్పలేదు, ఒక్క పత్రికలో కూడా రాలేదు. ఆయన మరణం గురించి వచ్చిన వార్తలు తప్పిస్తే ఇంకా ఏం రాలేదు. అంత అనామకంగా జరిగిపోయింది. నాకు బాధ అనిపించింది. మనం ఈయన గురించి ఏమన్నా రాయాలి, అది ఇంకా పెద్ద సమస్య అయిపోయింది. ఆయన గురించి రాయాలి అంటే ఆయన గురించి ఏం తెలుసుకోవాలి? నాకు 50 ఏళ్ళ నుంచి ఆయన తెలుసుకుంది, ఆయన గురించి నిజంగా నాకేం తెలియదు. పోనీ ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అడుగుదామంటే ఎవరిని అడిగినా కానీ ఎవరికి ఏం తెలియదు. నా పరిస్థితి ఎట్లయిందంటే ఏనుగు 5 గుడ్డి వాళ్ళ లెక్క అయింది. ఆ 5 గుడ్డోళ్ళు ఏం చేస్తారంటే ఓడు తోక పట్టుకుంటాడు, తోకనే ఏనుగు అంటాడు అనమాట. ఓడు కాలు పట్టుకుంటాడు, ఇది కాలే ఏనుగు, ఏనుగు అంటే కాలు లెక్కనే ఉంటుంది అంట. ఓడు తొండం పట్టుకొని తొండమే ఏనుగు అంటాడు అనమాట. ఇట్లా ఎవరికి దృక్పథంలో వాడు చెప్తాడు అంతే, సమగ్రమైన స్వరూపం ఎవరికి తెలియదు. అట్లా నరసింహ ఏందా అంటే ఎవరు చెప్పరు, ఎవరికి తెలియదు. ఇంటి దగ్గర ఉన్నోనికి తెలియదు,
ఊరవతలో ఉన్నోనికి తెలియదు, ఇన్నేళ్ళైన ఎంబడి తిరిగినోనికి తెలియదు, మరి ఏమని తెలుస్తుంది? అదొక పెద్ద సమస్య. ఆయన మొదట నాతోటి ఎట్లా పరిచయం అయిందంటే, నేను ఉండేది బొల్లారం, ఆయన ఉండేది దేవరాయాంచల్. మా ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి 8 కిలోమీటర్ల దూరం. నా మొదటి పరిచయంలో నేను బొల్లారం అనగానే చాలా ఆత్మీయంగా వచ్చిన కవలించుకున్నాడు. నేను కూడా అక్కడనే ఆయనది దేవరాయాంచల్ అని చెప్పి బి నరసింహరావు తెలుసా అని అడిగింది. తెలియదని చెప్పిన. అరే మీ ఇంటికాడికి నుంచి 2 పర్లాంగ్ల దూరంలో ఉంటుందంటే, ఉండొచ్చు కానీ నాకు తెలియదు. అరే అట్లా ఎట్లా ఉండొచ్చు, ఆయన సెలబ్రిటీ కావచ్చు, నాకేం పని అవుతుంది, నాకేం సూపతాయి, ఆయన సెలబ్రిటీ నేను పోయి ఆయన ఇంటికి పోయి పరిచయం చేసుకోవాలన్నా, ఈ సెలబ్రిటీల మీద వాళ్ళకి నేను ఎప్పుడు దూరం ఉంటా, నాకు తెలియదని చెప్పిన. ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. అట్లా నేను అలా ఇంటి దగ్గర వాడిని అని ఇద్దరు మేము రంగారెడ్డి డిస్టిక్ వాళ్ళమని చెప్పిన ఒక ప్రేమ మా ఇద్దరిని కలిపింది. నేను అరే మనోడే రాబోయే అని అనుకున్న ఉద్దేశంతో అట్లా మేము కలిసినాం అంతే. కానీ మా ఇద్దరి మధ్య ఎంత దూరం ఉండాలో అంతే దూరం ఉంది. మేమేం క్లోజ్ కాదు, నిజానికి ఆయన ఎవరికి క్లోజ్ కాదు. అది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం. నేను అనుకుంటాను అనమాట, నేను ఆయన ఏంటి నాకు స్నేహితుడా కాదు, పరిచయస్తుడే, కేవలం పరిచయమే. ఎప్పుడైనా కలిస్తే మేము మాట్లాడుకునేది కేవలం సాహిత్యం గురించే. వస్తున్న సాహిత్య ధోరణులు ఇప్పుడు పత్రికలలో ఎట్లా వస్తున్నది, అవి ఎట్లా కలుస్తూనే వచ్చేవాడిని. నేను ఆంధ్రప్రభలో రెగ్యులర్గా రాస్తున్నప్పుడు నేను ఆంధ్రప్రభకు పోయి కేవలం భాస్కరం గానే కలిసేవాడిని. నాకు చాలా పనులు ఉండేవి, నేను ఆర్టికల్ తీసుకుపోయాని, భాస్కరం దగ్గర కూర్చునేవాడిని, భాస్కరం కూర్చుని చాలాసేపు ముచ్చట పెట్టేవాడు. నాకు అప్పటికే టైం అయిపోయింది. బయటకు వచ్చేస్తే నాకు అక్కడ మాధవ్ సింగరాజు, రఘురాములు, మన ఉప్పల్ నరసింహము చాలామంది ఉండేవాళ్ళు అనమాట. ఒక్కొక్కరితో ముచ్చట పెడితే గంటలు అయిపోయేది. నాకు టైం ఉండేది, నేను ఎవరితో కలిసేవాడిని కాదు, గబగబా వచ్చేవాడిని. ఒకసారి పట్టుకొని అడిగిండు, నువ్వు ఇంత దూరం వస్తావు, నువ్వు ఆయన కలిసిపోతావా, నన్ను కలిసానికి టైం లేదని. నా పరిస్థితులు నావి తెలుసు ఆయనకు. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఏ కులాన్ని అయితే ఆయన వ్యతిరేకించిండో, ఏ కులాన్ని అయితే ఆయన దూరం ఉంచిండో, ఆ కులస్తులే పూనుకోవాల్సి రావడం అన్నది ఇంకా చాలా విచిత్రకరమైన విషయం. ఎవరు పట్టించుకోకపోయినా వాళ్ళే దగ్గర తీసుకోవాల్సింది, తప్పదు. అది ఒక అనివార్య పరిణామం. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు కలిసిన వాళ్ళంతా నాకు ఆయన గురించి తెలియదు, ఆయన గురించి తెలియదు. ఒక ఆయన, నేను ఇది రాసిన తర్వాత కరీంనగర్కి నుంచి ఒక ఆయన నాకు ఫోన్ చేసి అంటాడు, అన్న ఇవన్నీ రాసిండా అని ఉప్పల నరసింహం అంటే, అవురాబాయ్ రాసిండు అని చెప్పిన. అరే నాకు తెలియదు అంటే, ఎట్లా తెలుస్తుంది, నువ్వు చదివితే కదా తెలిసేది, చదవాలి, చదివితే తెలుస్తుంది, చదవకపోతే ఏం తెలుస్తుంది మరి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత కొంతమంది తెలంగాణ మాండలికంలో కాలమ్స్ రాస్తున్నారు. వాడు అంటాడు, నేనే మొట్టమొదటిసారిగా రాసిన అంటే, నేను అరే పిచ్చోడా, 70లోనే ఉప్పల్ నరసింహం రాసిండ్రా పోయి, నువ్వు ఇప్పుడు నిన్న మొన్న కళ్ళు తెరిచి నేను రాసిన అంటే ఎట్లా? పోయి చూడు, అక్కడ తెలుసుకో, ఇంతకుముందు ఓడి రాసిండు ఏం సంగతి. నువ్వు చదవనంత మాత్రాన అన్నీ నీతోంటే స్టార్ట్ అని అనుకుంటే ఎట్లా? ఇది ఒక రోగం అయిపోయింది. నేనే ఫస్ట్ రాసిన, నేనే ఫస్ట్ చేసిన. ఏంది ఫస్ట్, దేనికి ఫస్ట్? అందులో ఏమున్న సరుకు అది కావాలి కదా. క్రెడిట్ ఏమైంది? ఆయన ఫస్ట్ రాస్తే వచ్చిందా? ఇప్పుడు ఆయన చెప్పుకున్నాడు నేను ఫస్ట్ రాసిన అని. ఎంత అద్భుతమైన మాండలికం. నాకు ఎందుకు ఇష్టం అంటే, ఆ మాండలికము హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల మాండలికం. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల మాండలికం ఎవరూ రాయలేదు. వచ్చిన మాండలికం అంతా కరీంనగరు, ఇటు నల్లగొండ, ఇటు ప్రాంతాల వైపే తిరిగింది. నిజానికి సిటీలో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా హైదరాబాద్ భాషను పట్టుకోలేకపోయింది. కానీ ఈయన ఈ రంగారెడ్డి హైదరాబాద్ మిశ్రితమైన తెలంగాణ మాండలికం యాసను ఈయనంత అద్భుతంగా ఎవరు పట్టుకోలేకపోయింది. అవి చదువుతుంటే పానం లేచి వస్తుంది. సబ్బండ వర్ణాలని ఆయన పుస్తకం, ఆయన ఏం చేశాడు? సబ్బండ వర్ణాలు అంటే మనం అనుకుంటాం కదా, ఒక ఊర్లో ఉన్న అన్ని కులాలను కలిపి సబ్బండ వర్ణాలు అంటారు. ఆయన సబ్బండ వర్ణాల లోపల ప్రతి కులానికి సంబంధించి వాళ్ళ జీవన విధానం ఎట్లా ఉందో రాసిండు, మాండలికంలో రాసిండు. దాదాపుగా 75-74 కులాల మీద రాసిండు ఆయన. ఉన్న కులాలు, కొత్త కులాలు పుట్టుకొచ్చే కొత్త కులాల గురించి కూడా రాసిండు. అది మాండలికంలో ఎంత అద్భుతం. అది చదువుతుంటేనే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ ఫీలింగ్. దానికి జయదీర్ తిరుమలరావు గారు ఒక మంచి ముందు మాట రాసిండు. అది ఏంటి? ఫోక్లోరిస్ట్గా, జానపద కళాకారునిగా ఉప్పల నరసింహం చేసిన కృషిని విశ్లేషిస్తూ ఆయన రాసిండు. తెలంగాణ స్వాగతాలకు పి యశోదారెడ్డి, ఈయన తెలంగాణ యాస ఎట్లా రాసిండు,
అసలు తెలంగాణ యాసలో ఉన్న గొప్పతనం ఏంది, తెలంగాణ ముచ్చట్లు అది ఎట్లుండే ఏం సంగతి అని చెప్పేసి ఆమె విశ్లేషించి రాసింది. మధురాంతకం రాజారాం, మునిపల్లె రాజు, దాశరథి లాంటి హేమీలు ఈయన రచనలను ప్రశంసిస్తూ రాశారు, ముందు మాటలు రాశారు. కానీ మనకు తెలియదు. పోనీ కనీసం మనం ఇప్పుడైనా ఏం చేద్దాం? నేను చెప్పేది ఒకటే, ఇప్పటికైనా మీరు ఆయన పుస్తకాలు చదవండి, రాయండి, విశ్లేషించండి, మాట్లాడండి. అదే మనము ఆయనకు అర్పించే నివాళి.